హాయ్ అండి, ఇవాళ మనం పాలకూర రోటీ చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న పాలకూర, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను పాలకూరని మిక్సీలోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్ 1 స్పూన్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. కొద్దిగా వాటర్ పోసుకొని నేను మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు చపాతీలు ఎన్ని చేసుకోవాలనుకుంటున్నారో అంత పిండిని తీసుకొని అందులోకి మనం ఈ పేస్ట్ని వేసుకొని కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్నాక దీంట్లోకి కొద్దిగా వాటర్ పోసుకొని పిండి ముద్దలాగా రెడీ చేసుకుందాం. ఇలాగ ముద్దలాగా చేసుకున్నామండి. 10 నిమిషాలు మనం పక్కన పెట్టేసుకుందామండి. కలిపి పెట్టుకున్న పిండిని ఇలా మనం చపాతీలాగా పామేసుకుందాం. అన్నీ ఇలా చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని నెయ్యితో కానీ నూనెతో కానీ నచ్చిన విధంగా మనము కాల్చుకోవచ్చు. ఇలా 2 వైపులా ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే బాగుంటుందండి చపాతీ. ఆయిల్ లేకుండా తినే వాళ్ళు కూడా ఉంటారు, అలా కూడా చాలా బాగుంటుంది. పాలక్ చపాతీ రెడీ అయిపోయిందండి. దీన్ని నేను కాజు టమాటా కూరతో తింటున్నాను. భలే టేస్టీగా ఉంటుంది. కర్రీ రెసిపీ కోసం యూట్యూబ్ ఛానల్ చెక్ చేసేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వరా వ్లాగ్స్.